హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి టాపిక్ చూడండి. జాతీయ మహిళల హాకీ ఛాంపియన్షిప్ యొక్క ఫైనల్ మ్యాచ్ అనేది ఇటీవల కాలంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి నూతన జాతీయ మహిళల హాకీ ఛాంపియన్గా ఎవరు అవతరించారు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి చూద్దామండి. జాతీయ సీనియర్ మహిళల హాకీ ఛాంపియన్షిప్ని 2024 సంవత్సరానికి సంబంధించి హర్యానా అనేది సొంతం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. 2024లో నిర్వహించిన జాతీయ మహిళల హాకీ ఛాంపియన్షిప్ యొక్క విజేత ఎవరు అంటే మాత్రం హర్యానా రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇక ఫైనల్ మ్యాచ్ అనేది ఏ జట్ల మధ్య నిర్వహించారు అంటే ఫైనల్ మ్యాచ్ అనేది మహారాష్ట్ర మరియు హర్యానా మధ్య నిర్వహించగా ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లో విజేతగా హర్యానా నిలవడంతో జాతీయ మహిళల హాకీ ఛాంపియన్గా అవతరించడం జరిగింది. అయితే ఫైనల్ మ్యాచ్లో షూటౌట్ ద్వారా హర్యానా 3-0తో ఆతిథ్య మహారాష్ట్రనైతే ఓడించడం జరిగింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు కూడా 1-1 గోల్స్తో సమంగా నిలవడంతో షూటౌట్ ద్వారా హర్యానాని ఛాంపియన్గా నిలవడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. జాతీయ మహిళల హాకీ ఛాంపియన్షిప్ 2024 విజేత ఎవరు అంటే హర్యానా అని గుర్తుంచుకోండి. అదేవిధంగా రన్నరప్ ఎవరు అంటే మహారాష్ట్ర అని గుర్తుంచుకోండి. ఆతిథ్యం ఇచ్చిన ప్లేస్ ఏది అంటే మహారాష్ట్ర అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక సదస్సు గురించి డిస్కస్ చేద్దామండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సదస్సులు సమావేశాలపైన కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది. కాబట్టి 2024 సంవత్సరంలో అంతర్జాతీయ ప్రజాస్వామ్య సదస్సునైతే నిర్వహించడం జరిగింది. కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. 2024 సంవత్సరం మార్చి 18 నుంచి 20 వరకు 3వ అంతర్జాతీయ ప్రజాస్వామ్య సదస్సునైతే నిర్వహించడం జరిగింది. అది ఎక్కడ నిర్వహించారో అని ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి 3వ అంతర్జాతీయ ప్రజాస్వామ్య సదస్సుకి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం వచ్చేసి దక్షిణ కొరియా. ప్రత్యేకంగా దక్షిణ కొరియాలో ఎక్కడ అంటే దక్షిణ కొరియా రాజధాని అయినటువంటి సియోల్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క 3వ అంతర్జాతీయ ప్రజాస్వామ్య సదస్సునైతే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ప్రతి సంవత్సరం కూడా ఈ సదస్సు ఒక ప్రత్యేకమైన ఇతివృత్తాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటుంది. అలా 2024 సంవత్సరానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఇతివృత్తం ఏంటి అంటే డెమోక్రసీ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్ అనేటువంటి ఇతివృత్తాన్ని అయితే ఏర్పాటు చేసుకుంది. అయితే అంతర్జాతీయ ప్రజాస్వామ్య సదస్సు అంటున్నాం కాబట్టి ఈ యొక్క సదస్సుకు సంబంధించి ప్రత్యేకంగా అంతర్జాతీయ ప్రజాస్వామ్యానికి ఒక ప్రత్యేక దినోత్సవం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అది ఎప్పుడు నిర్వహించుకుంటారు అంటే మాత్రం సెప్టెంబర్ 15. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 15. 2024లో నిర్వహించిన ప్రజాస్వామ్య సదస్సు ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 3వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఆతిథ్యం అంటే మాత్రం దక్షిణ కొరియా రాజధాని అయినటువంటి సియోల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ఐర్లాండ్కి నూతన ప్రధానిగా ఇటీవల కాలంలో ఒక వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఎందుకోసం ఐర్లాండ్ నూతన ప్రధానిగా ఒక వ్యక్తి నియమితులయ్యారంటే ప్రస్తుతం ఐర్లాండ్ ప్రధానిగా పనిచేసినటువంటి లియో వడత్కర్ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేయడంతో ఈ యొక్క పదవి ఖాళీ ఏర్పడడంతో నూతనంగా ప్రధానిగా ఒక వ్యక్తినైతే నియమితులు చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఐర్లాండ్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారంటే సైమన్ హ్యారిస్ అని గుర్తుంచుకోండి. ఇతని యొక్క ప్రాముఖ్యం లేదా ప్రత్యేకత ఏంటి అంటే అతి పిన్న వయస్కులో ఐర్లాండ్ ప్రధాని కావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి లియో వడత్కర్ గారు 38 సంవత్సరాల వయసులో ఐర్లాండ్కి అతి పిన్న వయస్కులో ప్రధాని కాగా అతనికన్నా ఒక సంవత్సరం అంటే 37 సంవత్సరాల వయసులోనే ఐర్లాండ్ యొక్క ప్రధానిగా బాధ్యతలనైతే చేపట్టడం జరిగింది.
ఇప్పటివరకు ఐర్లాండ్ ప్రధానిగా పనిచేసినటువంటి లియో వడద్కర్ అనేటువంటి వ్యక్తి భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇతడు ఒక స్వలింగ సంపర్కుడు, అంటే ఒక గేగా ఉంటూ ప్రధానిగా బాధ్యతలను అయితే నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇతడు ఐర్లాండ్ ప్రధానిగా 2017 నుంచి 20 వరకు మొదటిసారిగా ప్రధానిగా బాధ్యతలను నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా రెండవసారి ప్రధానిగా 2022 నుంచి 2024 వరకు కూడా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడం జరిగినాయి. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల చేత అతడు ఐర్లాండ్ ప్రధానికి రాజీనామా చేయడంతో అక్కడ నూతనంగా ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన వ్యక్తి సైమన్ హ్యారిస్ అని గుర్తుంచుకోండి. ఇతడి ప్రత్యేకత ఏంటి అని ఇందాకే చెప్పుకున్నాం. అతి పిన్న వయస్కులో ఐర్లాండ్కి ప్రధానిగా బాధ్యతలని చేపట్టడం జరిగింది. మరొకటి, పాలస్తీనాకి కూడా ఇటీవల కాలంలో నూతన ప్రధానిగా ఒక వ్యక్తి నియమితులు కావడం జరిగింది. ఇజ్రాయెల్తో యుద్ధ సమయంలో పాలస్తీనాకైతే నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు అంటే మాత్రం మహమ్మద్ ముస్తఫా అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి ప్రధానులను ఒకవైపు ఇచ్చి మరొక వైపు వారి యొక్క దేశాలు ఇచ్చి జతపరచండి అని అడుగుతున్నారు. ఇటీవల కాలంలో ఏపీఎస్సీ గ్రూప్ 2లో కూడా ఇలాంటి ప్రశ్న రావడం జరిగినాయి. ఒకవైపు ప్రధానులు ఇచ్చి మరొక వైపు వారి దేశం ఇచ్చి జతపరచమని అడుగుతున్నారు. కాబట్టి అంతర్జాతీయ అంశాలలో ఇలాంటి నియామకాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుంచుకోండి. పాలస్తీనా నూతన ప్రధాని ఎవరు అంటే మాత్రం మహమ్మద్ ముస్తఫా. ప్రస్తుతం పాలస్తీనా మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో ఇలా నూతనంగా ప్రధానిగా ఇతడు బాధ్యతలను చేపట్టడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇలా పాలస్తీనా నూతన ప్రధానిగా మహమ్మద్ ముస్తఫాని ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ అబ్బాస్ అనేటువంటి వ్యక్తి నియమించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ముస్తఫా ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందే ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మహమ్మద్ అబ్బాస్ వద్ద సలహాదారుడుగా కూడా పనిచేస్తున్నారు అని గుర్తుంచుకోండి. అలా అతని వద్ద సలహాదారునిగా పనిచేస్తున్న వ్యక్తిని ఏకంగా ప్రధాని బాధ్యతలను కూర్చోపెట్టడం అనేది చాలా గొప్ప విషయం అని గమనించగలరు. అదేవిధంగా మరొక అంశం అండి, సెనెగల్ దేశానికి కూడా నూతన అధ్యక్షుడిగా ఇటీవల కాలంలో ఒకరు నియమితులు కావడం జరిగింది. అతను ఎవరు అంటే బసిరావ్ డియో మయేఫే అనేటువంటి వ్యక్తి సెనెగల్ యొక్క నూతన అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. అయితే సెనెగల్ యొక్క రాజధాని ఏది అంటే మాత్రం డాకర్ అని గుర్తుంచుకోండి. మరొక ఇంపార్టెంట్ అండి, ఇటీవల కాలంలో బిపిన్ రావత్ యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడ ఆవిష్కరించారు, ఎవరు ఆవిష్కరించారు, అసలు బిపిన్ రావత్ ఎవరు అనే అంశాలు మనకి తెలిసి ఉండాలి. ఎవరు బిపిన్ రావత్ అంటే భారతదేశ తొలి సిడిఎస్ అని గుర్తుంచుకోండి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కు సంబంధించి బాధ్యతలు నిర్వహించిన తొలి వ్యక్తి బిపిన్ రావత్. అయితే ఇతడు 2021 డిసెంబర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఇటీవల కాలంలో డెహ్రాడూన్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రివర్యులైనటువంటి రాజ్నాథ్ సింగ్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఎక్కడ ఆవిష్కరించారంటే మాత్రం డెహ్రాడూన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. భారతదేశ తొలి సిడిఎస్ ఏమో బిపిన్ రావత్ అని చెప్పుకుంటున్నాం. అయితే ప్రస్తుత సిడిఎస్ ఎవరో కూడా మనకి తెలిసి ఉండాలి. అనిల్ చౌహాన్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుత సిడిఎస్గా బాధ్యతలను అయితే నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా భారత ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎవరు అంటే మాత్రం అనిల్ చౌహాన్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. బిపిన్ రావత్ యొక్క విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారని ఎగ్జామ్లో అడుగుతాడు. కాబట్టి డెహ్రాడూన్ అని గుర్తుంచుకోండి. రాజ్నాథ్ సింగ్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఇతడు భారతదేశ తొలి సిడిఎస్గా బిపిన్ రావత్ విధులు నిర్వర్తించడం జరిగింది. ప్రస్తుత సిడిఎస్ అంటే మాత్రం అనిల్ చౌహాన్, ప్రస్తుత ఆర్మీ చీఫ్ అంటే మాత్రం మనోజ్ పాండే అని గుర్తుంచుకోండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.